ఇది 11వ దేశవ్యాప్తంగా మరి సుమారు 71,000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామక పత్రాలు భారత ప్రభుత్వం తరఫున అందిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు 10 మరి ఉద్యోగ మేళాలు జరిగాయి. ఈరోజు కూడా అనేక మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఉద్యోగ నియామక పత్రాలు మీకు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు ఈ రోజుతో కలిపి సుమారు 10 లక్షల ఉద్యోగాలు నేరుగా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి ఉద్యోగ పత్రాలు ఇవ్వడం జరిగింది. మొదటిసారి 2022 అక్టోబర్ ఏదైతే దీపావళి పండుగ రోజు మొదటిసారిగా ఈ యొక్క కాన్సెప్ట్కు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎందుకంటే మీకు తెలియదు, నేను కూడా గత 5.5 సంవత్సరాలుగా కేంద్ర మంత్రిగా పనిచేస్తా ఉన్నాను. మా డిపార్ట్మెంట్లో అడుగుతూ ఉంటాం, ఖాళీలు భర్తీ చేయండి అంటే నోటిఫికేషన్ ఇస్తున్నాము, మరి అప్లికేషన్స్ వస్తున్నాయి, ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాము, అపాయింట్మెంట్ లెటర్ ఇస్తూ ఉన్నామని ఆఫీసర్స్ చాలా లేట్ చేస్తుంటారు. అందుకే ప్రధానమంత్రి గారు చెప్పారు, నాకు అదేమి తెలియదు, ప్రతి నెల ఉద్యోగ నియామకాలు జరగాలి, నేను స్వయంగా వస్తానని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడంతో ఈరోజు ఒక వేగవంతంగా మరి అధికారులందరూ కూడా తమ తమ శాఖలలో ఉన్నటువంటి ఖాళీలన్నిటిని కూడా భర్తీ చేస్తూ ఉన్నారు. లేకపోతే ఆలస్యం అవుతుంది. అందులో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడుగుతా ఉన్నాం, ఏ ఒక్కరైనా ఏ ఎమ్మెల్యేదో ఏ ఎంపీదో ఏదైనా మంత్రిదో రికమెండేషన్ ద్వారా ఇక్కడ ఉద్యోగాలకు వచ్చారా? చేతులు ఎత్తని అడుగుతాను. దేశంలో ఎక్కడ కూడా గతంలో ఉద్యోగాలంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోతే అధికారులు వాళ్ళ బంధువులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చేది, లేకపోతే అనేక రకాల కుంభకోణాలు కూడా జరిగేది. కానీ ఈరోజు పూర్తిగా ట్రాన్స్పరెన్సీతో పారదర్శకతతో మాత్రమే ఈరోజు సిఆర్పిఎఫ్ అంటే కొంత డిసిప్లిన్ ఆర్గనైజేషన్, ఇంకా ఇతర ఆర్గనైజేషన్స్ బ్యాంకు కావచ్చు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సేల్స్ ట్యాక్స్ కావచ్చు, లేక అనేక రకాల ఇతర యూనివర్సిటీలలో లెక్చరర్ పోస్టులు కావచ్చు, ప్రొఫెసర్ పోస్టులు కావచ్చు, ఏ ఒక్కటి కూడా ఏ రకమైనటువంటి పొరపాట్లు లేకుండా టాలెంట్ ఆధారంగా, ఎడ్యుకేషన్ ఆధారంగా, వాళ్ళకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఈరోజు ఉద్యోగ నియామకాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో జరుగుతున్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మేము 2022లో చివరి క్వార్టర్లో అనుకున్నప్పుడు 12 లక్షలు ఇవ్వాలనుకున్నాము. ఇప్పటికి 10 లక్షలు పూర్తి అయిపోయినాయి, ఇంకా 2 లక్షలు ఉన్నాయి. ఆ 2 లక్షలే కాదు, దశల వారీగా ఇంకా కొత్తగా రిటైర్మెంట్ ఎవరైతున్నారో ఆ రిటైర్మెంట్ వాటిని కూడా పూర్తి చేస్తా ఉన్నాం. ఉదాహరణకు మా కోల్ మినిస్ట్రీలో సుమారు 4 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. కోల్ ఇండియా కావచ్చు, ఇతర పిఎస్సీలు కావచ్చు, ఇంకా మరికొన్ని కూడా భర్తీ చేయబోతా ఉన్నాం. ఆ రకంగా నా ఒక్క మినిస్ట్రీలో పర్మనెంట్ ఎంప్లాయీసే 4 లక్షలు ఉంటే కాంట్రాక్చువల్కి సంబంధించినటువంటి ఇంకొక 4 లక్షలు ఉంటారు. ఈరోజు వాళ్ళందరి వెల్ఫేర్ యాక్టివిటీలో కూడా భారత ప్రభుత్వం మోడీ గారి ఆదేశంతో చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ పోస్టల్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అలాంటి మినిస్ట్రీలకు సంబంధించినటువంటి ఖాళీలను భర్తీ చేసి యువతకు ఉద్యోగ పత్రాలు ఇస్తా ఉన్నాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఒక డైరెక్ట్ ఎంప్లాయ్మెంటే కాకుండా మోడీ గారి ప్రభుత్వము చాలా పెద్ద ఎత్తున
పరోక్ష ఉద్యోగాలు కల్పించాలి, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి అనేక రకాల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లో ఈరోజు లక్షలాది మంది, కోట్లాది మంది కొత్త ఉద్యోగాలు కల్పన జరుగుతూ ఉన్నాయి. కరోనా వచ్చినప్పటి నుంచి ప్రపంచమంతా కూడా ఆర్థిక మాధ్యం ఏర్పడింది. ప్రపంచమంతా కూడా ఆర్థికమైనటువంటి క్రైసిస్లో, ఎకనామికల్ క్రైసిస్లో ఆయా దేశాలు ఉన్నాయి. మన చుట్టుపక్కల దేశాలు తీసుకున్నా, నేపాల్ తీసుకున్నా, శ్రీలంక తీసుకున్నా, పాకిస్తాన్ తీసుకున్నా, బంగ్లాదేశ్ తీసుకున్నా, ఇంక్లూడింగ్ చైనా లాంటి దేశాలు కూడా ఆర్థికమైనటువంటి సంక్షోభాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా మన దేశంలో ఏ రకమైనటువంటి ఎకనామికల్ క్రైసిస్ లేకుండా చాలా ధైర్యంగా కరోనా నుంచి బయటపడి ఈరోజు ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూ ప్రపంచ దేశాలకే ఆదర్శంగా మన దేశంలో ఈరోజు మరి అన్ని రకాల యాక్టివిటీ, అది మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ కావచ్చు, ఇతర రంగాలు కావచ్చు. అందుకే ఈరోజు భారత ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటుంది. ఇంతకుముందు మోడీ గారు చెప్పడం జరిగింది, ప్రధానమంత్రి గారు, స్టార్టప్ ఇండియా, అదేవిధంగా స్టాండప్ ఇండియా. స్టాండప్ ఇండియా కింద కూడా ప్రతి బ్యాంక్ బ్రాంచ్ ఎవ్రీ ఇయర్ ఏ రకమైనటువంటి షూరిటీస్ లేకుండా ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మహిళకు ఎవ్రీ ఇయర్ ప్రతి బ్యాంకులో కూడా కావలసినటువంటి లోన్ ఇవ్వాలని, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రకంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు యువత మీరంటే ఉద్యోగాలకు వచ్చారు, సంతోషం. కానీ ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా మీరు సమాజంలో ఉన్నటువంటి మరో 20 మందికో 30 మందికో ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి రావాలన్నదే మోడీ గారు ప్రోత్సహిస్తున్నానని మనవి చేస్తున్నాను. మీకు అందరూ తెలుసు, సుమారు 32 సంవత్సరాల తర్వాత నూతన విద్యా విధానాన్ని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ప్రధానంగా ఎడ్యుకేషన్ సిస్టంలో ఉపాధి అవకాశాలు ఏ రకంగా మెరుగుపరచాలి, ఉద్యోగాలే కాదు ఉపాధి అవకాశాలు. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి జనాభా ఈరోజు ప్రపంచంలో పోల్చి చూసినట్టయితే యూత్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఇంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పి వాళ్ళని ఖాళీ పెట్టలేము. కాబట్టి వాళ్ళ యొక్క సేవలు కూడా ఉపయోగించుకోవాలి దేశం కోసం అనేటువంటి దృక్పథంతో ఈరోజు దేశంలో ఉన్నటువంటి యువతకు అనేక రకాల ప్రోత్సాహాలు భారత ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది. ఇంతకుముందే మోడీ గారు చెప్పారు, మనం చూస్తూ ఉన్నాం, ముద్రా యోజన కావచ్చు, అనేక రకాల స్కీమ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంతకుముందే మొబైల్ సెక్టార్ 100కు 100% ఫోన్లు అంటే మన దేశంలో మనం దిగుమతి చేసుకున్న వాళ్ళం. 2014 2024కు 2014కు వచ్చేసరికి 98% సెల్ ఫోన్లు దిగుమతి. ఈరోజు 400 కంపెనీలు 400 యూనిట్స్ సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా ఉన్నాం. 150 దేశాలకు ఈరోజు సెల్ ఫోన్లు ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం. దిగుమతి చేసే స్థాయి నుంచి ఈరోజు భారతదేశంలో తయారైనటువంటి ఐఫోన్లు అమెరికా లాంటి దేశానికి, భారతదేశంలో తయారైనటువంటి సెల్ ఫోన్లు యూకే, జర్మనీ లాంటి దేశాలకు కూడా, డెవలప్డ్ కంట్రీస్ కూడా మన దేశంలో తయారైనటువంటి సెల్ ఫోన్లను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం అనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. అంతేకాకుండా ఈరోజు 5G టెక్నాలజీ అనేక దేశాల్లో లేదు, కానీ మన దేశంలో ఉంది. అనేక దేశాలలో పోలిస్తే మన దేశంలో వాళ్ళ దగ్గర 100 రూపాయలు ఛార్జ్ చేస్తే మన దగ్గర 10 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నాం. అంత తక్కువలో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మరి ఈరోజు 5G టెక్నాలజీ వచ్చింది. మీకు అందరూ తెలుసు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏర్పాటు చేయాలి, మధ్యదళారీ వ్యవస్థ పోవాలి, అవినీతి పోవాలని చెప్పి
కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏర్పాటు చేస్తే ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత పార్లమెంట్లో కొన్ని పార్టీల వాళ్ళు మాట్లాడారు. ఈ దేశంలో పేద ప్రజల దగ్గర సెల్ ఫోన్లు ఎక్కడ ఉన్నాయి, కనెక్టివిటీ ఎక్కడ ఉంది, 2G ఎక్కడ ఉంది, 3G ఎక్కడ ఉంది, అసలు సెల్ ఫోన్లు ఆపరేట్ చేస్తారా, వాళ్ళకి ఏ రకంగా ఉంది అని. ఈరోజు ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికమైనటువంటి సెల్ ఫోన్లు ఉపయోగిస్తున్నటువంటి దేశము భారతదేశం అని మనం చేస్తాం. అంతేకాదు ప్రపంచంలోనే అతి తక్కువ ఛార్జీ ఈరోజు 2G కానీ 4G కానీ మన దేశంలో మనం ఛార్జ్ చెల్లిస్తూ ఉన్నాం. అంతేకాకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రపంచంలో నెంబర్ 1 ఈరోజు మనం భారతదేశం వచ్చింది. ఎక్కడైతే నిరక్షరాస్యులు అన్నారో, ఎక్కడైతే టెక్నాలజీ లేదన్నారో, ఎక్కడైతే నవ్వారో, ఈరోజు మనము కూరగాయల దుకాణానికి వెళ్ళినా, ఒక బొమ్మల టాయ్స్ దుకాణానికి వెళ్ళినా, ఒక పాండవ దుకాణానికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా పే ఫోన్ సిస్టమ్ వచ్చింది. అంత నిరక్షరాస్యులు కూడా ఈరోజు ఈ యొక్క డిజిటల్ ట్రాన్సాక్షన్ను ఈరోజు విశ్వసిస్తున్నారు, నేర్చుకుంటున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఒకటి కాదు, అన్ని రకాల ఎక్స్పోర్ట్స్ ఈరోజు మన భారతదేశంలో పెరిగినాయి. భారతదేశంలో అత్యధికమైనటువంటి మన యొక్క బడ్జెట్ డిఫెన్స్కు మనం కేటాయించేవాళ్ళం. అందులో మోర్ దెన్ 60% డిఫెన్స్ బడ్జెట్ ఎక్స్పోర్ట్ కోసం ఖర్చు పెట్టాం, ఇంపోర్ట్ వస్తువుల కోసం ఖర్చు పెట్టుకున్నాం. రక్షణ రంగానికి సంబంధించినటువంటి అనేక రకాల ఎక్విప్మెంట్స్ను దిగుమతి చేసుకోవడానికి డిఫెన్స్ బడ్జెట్ ఖర్చు అయ్యేది. కానీ ఈరోజు స్లోగా మన దేశంలో కూడా డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేయడం, మన దేశానికి అవసరమైనటువంటి ఉత్పత్తులను కోసం అవసరానికి సంబంధించిన ఉత్పత్తులను మనం ప్రొడక్షన్ చేసుకోవడం, అంతేకాకుండా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరము సుమారు 25,000 కోట్ల రూపాయల డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఈరోజు మన దేశంలో వాణిజ్య రంగానికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ $418 బిలియన్ విలువైనటువంటి ఎక్స్పోర్ట్స్ మనం చేస్తూ ఉన్నాం రికార్డు స్థాయిలో. అంతేకాకుండా మరి మోడీ గారు కూడా చెప్పడం జరిగింది, మనము ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక శక్తి కలిగినటువంటి దేశంగా ఈరోజు మనం ఎదిగాం. ఇది ఎవరు ఊహించలేరు. మనం ఇంకా డెవలప్డ్ కంట్రీ కాదు, మనం అభివృద్ధి చెందిన దేశం కాదు, మనది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, డెవలపింగ్ కంట్రీ. అటువంటి మన దేశంలో కూడా ఈరోజు ప్రపంచంలోనే 5వ ఆర్థిక అతిపెద్ద దేశంగా మనం ఇది అవతరించాం. మన లక్ష్యంగా ఉంది వచ్చేటువంటి కొన్ని రోజుల్లో 4వ స్థానంలోకి రాబోతున్నాం. 2028-29 కల్లా 3rd ప్లేస్లో 3rd లార్జెస్ట్ ఎకానమీ కంట్రీగా మనం ఎమర్జ్ కావాలనుకుంటున్నాం. అదేవిధంగా 5 ట్రిలియన్ ఎకానమీ కొన్ని రోజుల్లో 4వ స్థానంలోకి రాబోతున్నాం. 2028-29 కల్లా 3rd ప్లేస్లో 3rd లార్జెస్ట్ ఎకానమీ కంట్రీగా మనం ఎమర్జ్ కావాలనుకుంటున్నాం. అదేవిధంగా 5 ట్రిలియన్ ఎకానమీ భారతదేశంలో మనము మరి చేరుకోవాలనుకుంటున్నాం. ఆ రకంగా ఇప్పుడు మనం చూస్తే రైల్వే నెట్వర్క్ అద్భుతంగా పెరుగుతాం. జాతీయ రహదారులు, నేషనల్ హైవేస్, నేను 1993లో అమెరికాకి వెళ్ళినప్పుడు అనుకునేవాడిని ఆ జాతీయ రహదారి మీద